ప్రైజ్లో ఆసక్తిగా అవసరాలు చూద్దామా? అందరూ బాగున్నారా? బాగున్నారా లేదా? బాగున్నాం అంటే బాగున్నాం అని చెప్పండి. బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పలేదయ్యా అంటే అది కూడా చెప్పండి. ఫస్ట్దా సెకండ్దా? సెకండ్దేనా? బాగున్నారు కానీ బాధలు తప్పలేదు. ఒక 5th క్లాస్ పాప వెళ్తుంటే ఏసన్న గారికి ఎదురుపడి, తెలిసిన వాళ్ళు పాప కదా, పలకరించకపోతే ఏమనుకుంటుందో అని చెప్పేసి చిన్నపిల్లని పట్టుకొని బాగున్నామ్మా అన్నాడట. ఆ పాప అందంట, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదంట. ఇప్పుడు వెంటనే ఏసన్న గారు అనంట, నువ్వు చిన్నపిల్లవి, అమ్మోళ్ళు చక్కగా పుస్తకాలు కొనిపెట్టి స్కూల్లో జాయిన్ చేసి పంపిస్తే చక్కగా చదువుకొని బుద్ధిగా తిని ఉండక బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదంటావా అన్నాడట ఈయన తిరిగి. అప్పుడు ఆ పిల్ల అంటున్నదంట, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి అన్నట. అంతే కదండి. పెళ్లిగానోళ్ళకు ఉండే బాధలు పెళ్లిగానోళ్ళకు ఉన్నాయి, పెళ్ళైన వాళ్ళకున్న బాధలు పెళ్ళైన వాళ్ళకు ఉన్నాయి, పిల్లలు లేని వాళ్ళకున్న బాధలు పిల్లలు లేని వాళ్ళకు ఉన్నాయి, పిల్లలు ఉన్న వాళ్ళ బాధలు ఉన్నాయి, వృద్ధులకు ఉండే బాధలు వృద్ధులకు ఉన్నాయి, యవనస్తులకు ఉండే బాధలు యవనస్తులకు ఉన్నాయి. సామెత ఉందిగా, సీత బాధ సీతదే, పీత బాధ పీత. ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నిటినీ మర్చిపోయి వాటన్నిటిని జయం పొందే స్థలం దేవుని సన్నిధి. హల్లెలూయా. ఎంత బాధతో ఈ స్థలానికి వచ్చినా, ఎంత వేదనతో ఈ స్థలానికి వచ్చినా నేను ఆదరించువాడైన దేవుడు ఇక్కడున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కడుపున పుట్టిన బిడ్డను ఒకవేళ తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పాడు దేవుడు ఆయన. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కుకున్నాను. హల్లెలూయా. నా చేతిలో నుండి ఎవడును నిన్ను అపహరింపలేడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువకని ఎడల కృప చూపిస్తున్నాను. అరణ్యములో ఎండిన భూమి యందు, కాలిన అరణ్యమందు నీతో స్నేహించిన వాడును నేనే అని చెప్పిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ పరిస్థితి అరణ్యంలాగుండి కాలిపోయిన పరిస్థితులు ఉంటే ఎవడో నీతో సహవాసం చేయడు, అక్కడ కూడా వచ్చి నీతో సహవాసం చేయవాడు ఆయనే. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెవరివైనా, ఆరోగ్యంగా ఉంటే ప్రేమించేవాళ్ళు కొంతమంది, ఆరోగ్యం లేకపోతే అందరూ ద్వేషిస్తారు. దేవుని స్తోత్రం. నువ్వు ఉపయోగపడితే ఒకలాగా ఉంటుంది నీ మీద ప్రేమ, నువ్వు ఉపయోగపడకపోతే నీ మీద ఒకలాగా ఉంటుంది ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా న్యాయమైనది, శాశ్వతమైనది, నేను విడవనది, ఎడబాయనది. హల్లెలూయా. కనుక మనందరం కూడా యెహోవా రెక్కలు అనబడిన దేవుని మందిరంలోనికి సురక్షితంగా బ్రతుకున్నట్లు ప్రభు మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మీరు ఒక విషయం మర్చిపోండి, ఇక్కడ ఉన్నంత కాలం ఏ శత్రువు నిన్ను తాకలేడు. ఎందుకంటే నువ్వు ఉన్నది దేవుని రెక్కల నీడలో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి బండ సందున నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అన్నాడు. ఆ బండ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ పేటు బీటుల్లో ఉన్న పావురం నువ్వే. అల్లలు చెప్పండి గట్టిగా. మీరు పావురమేనా కాకా? చెప్పండి. మన పాస్కర్ పడాలిగా, వెళ్ళేబడలేదా? నువ్వు కాకివా పావురానివా మనదండి. ఎవరు మీరు? ప్రైజ్ లార్డ్. ఓకే. ఏదేమైనప్పటికీ నేను ఒక మాట చెప్తున్నాను, ఆ బండ సందులో ఉన్న పావురం మనమే. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి అన్నీ సమకూడి మేలు కలుగుటకే జరుగుతాయి. ఓకే. ఒకవేళ నీ జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినా, కీడులు వచ్చినా, నీ జీవితంలో మేలు కలుగుటకే సమస్తములో మేలు కీడు కూడా ఉంది.
కానీ సమస్తం మేలు కీడు కలిపి ఏది జరిగినా చివరికి వచ్చేపాటికి అది మేలు కలుగుటకే. కీబోర్డ్లో వైట్ రీడ్స్తో పాటు బ్లాక్ రీడ్స్ కూడా ఉంటాయి, అవునా? బ్లాక్ మనకి కీడుతో పోల్చుకోండి, వైట్ మేలుతో పోల్చుకోండి. కానీ పాట రావాలంటే రెండు కలిపి వాయించాలి. నీ జీవితంలో మేలు అనే పాట నీ జీవితంలో జరగాలంటే ఈ కీడు మేలుల గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్ అండ్ డౌన్స్. ప్రతిరోజు సంతోషమే ఉండదండి, మధ్య మధ్యలో దుఃఖ సమయాలు కూడా ఉంటాయి. బైబిల్ చెప్తుంది, సాయంకాలమున ఏడుపు వచ్చి అది రాత్రంతా ఉండినను ఉదయమున నీకు సంతోషం కలుగును. నీ జీవితంలో కొన్ని సాయంకాలాలు వస్తాయి, కొన్ని రాత్రులు వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో తెల్లారిద్ది కూడా, ఉదయం కూడా వస్తుంది. దేవుడు నీ జీవితంలోకి చీకటి రెక్కలు విర్రగొట్టుకొని వెలుగు ప్రకాశించబోతోంది నీ జీవితంలోనికి. లెమ్మో తేజరిల్లెమ్మో, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతా ఉంది. హల్లెలూయా. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోష వస్త్రాన్ని అలంకరించబోతున్నాడు. ఆయన నీ కన్నీటిని నాట్యముగా చేసే రోజులు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలం ఎటువంటి వేదనతో, దుఃఖంతో, సంతోషం లేక కన్నీళ్ళు అన్నపానాలు ఈ స్థలానికి వచ్చిన ఒక రోజు నీ జీవితంలో రాబోతోంది. నీ నోటి నిండా నవ్వు, నీ హృదయం నిండా సంతోషం కలిగే రోజులు రాబోతాయి. హల్లెలూయా. కాబట్టి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారికి కొన్ని హింసలు కలుగుతాయి, కొన్ని బాధలు వస్తాయి. దేవుని స్తోత్రం. ఒకవేళ నీకు కష్టం వచ్చిందంటే అర్థం చెప్పనా, నాకే ఎందుకు పెట్టాడు దేవుడు, మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలేదంటే నీ కెపాసిటీ అది. మరి అర్థమైందా? అర్థం కాలేదు. నువ్వు మాత్రమే తట్టుకోగలవు. ఎలా చెప్పండి గట్టిగా, నువ్వు మాత్రమే భరించగలవు. అందుకే దేవుడు నీకు పెట్టాడు. అంటే ఆయన శ్రమల్లో పాలిభాగస్తుడు అవ్వటానికి ఆయనతో సమానంగా నిన్నెన్నుకున్నాడు. అలా చెప్పండి గట్టిగా. అంతేగాని బాగున్న వాళ్ళని, ఆశీర్వదించబడాలని, నవ్వుతున్న వాళ్ళని చూసి మీరు అట్లా అనుకోమాకండి. వాళ్ళు అలాగుంటేనే వాళ్ళు నిలబడతారు దేవుళ్ళు. నువ్వు కష్టం వచ్చినా నిలబడతావు కాబట్టి నీకు ఇచ్చాడు కష్టాన్ని. ఎలా చెప్పండి గట్టిగా. అంతే. ఏబు భార్యలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరో తెలుసా, మేలు కలిగితేనే వాళ్ళు ఇదిగా ఉంటారు. మీరు అట్లాంటి వాళ్ళు కాదు. మీకు అట్లాంటి కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, అర్థం చెప్పనా, నువ్వు మాత్రమే తట్టుకోగలవు, నువ్వు మాత్రమే భరించగలవు. అందుకే దేవుడు అంట భరించలేనంత బాధ ఎవరికి పెట్టడంట. అలా చెప్పండి గట్టిగా. నువ్వు మోయగలిగిన దానికన్నా ఎక్కువ నీకు ఎక్కువ పెట్టాడంటే అదుపునా నువ్వు మోయగలవు. అయ్యా నాకు మోయలని అనమాకండి. నీ శక్తి, నీ కెపాసిటీ దేవుడికి తెలుసు. అలా చెప్పండి గట్టిగా. అందుకని గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శ్రమల్లో నువ్వు పాలిభాగస్తురాలు అవ్వాలని, క్రీస్తు శ్రమల్లో నువ్వు పాలిభాగస్తుడు కావాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. బైబిల్ చెప్తుంది, ఇంకొంచెం కాలం శ్రమ పడ్డ తర్వాత ఆయనే మిమ్మల్ని సంపూర్ణులుగా చేయబోతున్నాడు. అలా చెప్పండి గట్టిగా. యోసేపు జీవితంలో కష్టాలు తక్కువ సమయం ఇచ్చాడు, సుఖం శాశ్వత కాలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో పడుతున్న బాధలు, కష్టాలు కూడా కొద్ది రోజులే, అవి కొంతకాలమే, అవి ఎక్కువ కాలం ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు సెటిల్ అవుతారు, మీరు స్థిరపడతారు, మీకు మంచి రోజులు వస్తాయి. అప్పుడు మీరు ఆలోచించుకుంటారు, అమ్మ దేవుడు నన్ను కష్టాల మార్గం కూడా తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచాడు. అబ్రహాము కూడా కొద్ది రోజులు కష్టపడ్డాడు, కొంతకాలం ఇబ్బంది పడ్డాడు. తన భార్యను తీసుకొని ప్రయాణాల్లో అక్కడ ఇక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు, తిప్పలు, అవమానాలు, నిందలు, లేమి, కరువు, కష్టాలు, ఇబ్బందులు, ఎరుకలు, శోధనలు, శత్రుభయం అన్నీ అనుభవించాడు. తర్వాత అబ్రహామును దేవుడు మహారాజుగా మార్చాడు. అలలు చెప్పండి గట్టిగా. నీ శ్రమల తర్వాత నువ్వు ఒక మహారాణిగా మార్చబడబోతున్నావు. నీ శ్రమల తర్వాత నువ్వు ఒక మహారాజుగా మార్చబడబోతున్నావు. అందుకే నీ శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోండి. నీ ఓర్పు వలన నీ ప్రాణమును దక్కించుకుంటావు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది, సహనమునందు భక్తి, భక్తినందు సహోదర ప్రేమ. సహనమున్న వ్యక్తిలోనే భక్తి ఉంటుంది, భక్తులు ఉన్నోడే సహోదర ప్రేమ. సంఘంలో ప్రేమ ఎందుకు లేదంటే భక్తి ఉంటే ప్రేమ ఉంటుంది. భక్తి ఎందుకు లేదు పాషగారు అంటే సహనం లేదు కాబట్టి. ఇంక మీరు పెద్దగా ఏం ఆలోచించక్కర్లేదు. వీళ్ళలో ప్రేమ, వాళ్ళ ప్రేమ ఎవరికి చెప్పుకోకర్లా. ప్రేమ లేదంటే ఒక డిక్లరేషన్ రావాలా, వీళ్ళలో భక్తి లేదని. భక్తిలు ఎందుకు లేదయ్యా అంటే సహనం లేదని. సహనం లేనివాడికి భక్తి ఉండదు, భక్తి లేనివాడికి ప్రేమ ఉండదు. అంతకుమించి కొత్తగా చెప్పుకుంటే దేవుడిస్తుంది. రెగ్యులర్గా స్కూల్కి అది ఎందుకు పాస్ అవ్వలేదంటే వాడికి చదువు రాదు. నిజం అండి. ఇప్పటికీ 7, 8, 9, 10 చదివేవాళ్ళు కూడా సరిగ్గా రైటింగ్ రాయలేరు.
ఇప్పటికీ చదవలేరు. భక్తిహీనుల ఆయుస్సు అనేవాళ్ళు లేరా బైబిల్ చదవమంటే? ఇప్పటికి ఎందుకంటే రాదు చదువు, అంతే. ఏదో టైం బాగుండి 6, 7, 8 పాస్ అయిపోయి అంతే. వాస్తవానికి నీకు ముందు బైబిల్ పెట్టిన ఏ పుస్తకం పెట్టినా కూడా చదవలేవు. చదవాలంటే కొంచెం తడబాటు పడతావు. అలా చెప్పండి గట్టిగా. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా నేర్చుకోవాల్సిన విషయం చెప్పినా సహనం. ఏం కావాలి సేన్ కుమార్ గారు? సహనం కావాలి, ఓర్పు కావాలి. వీటిల్లో ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? నీ కష్టాలలో, నీ శ్రమల్లో నీలో కలిగిన మాలిన్యం పోయిద్ది. ఇది ఒక డెప్త్ మెసేజ్. ఇది మీ కష్టాలు ఎందుకు పెట్టి చెప్పనా? సుఖాలు ఉంటే పాపం చేస్తామని. అదే కష్టం ఉందనుకోండి, ఎవడు పాపం చేస్తాడా? అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింటే, దేవుడు మనల్ని కొన్ని కష్టాల గుండా ఎందుకు తీసుకెళ్తారంటే మనం తప్పులు చేయకుండా. నా మాట అర్థమైతే అల్లుడు చెప్పండి, అవునా కదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనకి బ్యాడ్ తలంపులు వస్తే చెప్పినా అన్ని తిని ఖాళీగా ఉండి ఏం చేయాలి అర్థం కానప్పుడు వస్తాయి. 4 కష్టాలు నెత్తి మీద వేసాడు అనుకో, ఇంకెక్కడ, అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు తన్ను ప్రేమించు వారిని శిక్షిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ ఇబ్బందుల్లో పెడుతుంటాడు. ఇబ్బంది అన్ని కొలుములు వేసి నీకున్నటువంటి ఆ మస్టునంతటిని తీసేస్తాడు. మీ అందరికి తెలుసు, మన చెవులకు పెట్టి పెట్టి బంగారం ఏమైపోద్ది? మట్టి బట్టి నల్లగా అయిపోద్ది. అప్పుడు మనం కంసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ బంగారాన్ని తీసుకుని ఆయన అగ్నిలో వేస్తాడు. వేసినప్పుడు అట్లా తిప్పుతున్నప్పుడు ఆ వేడికి ఆ బంగారమైనటువంటి ఆ మలినమంతా పోయి అది మెరుగొస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు కూడా ఈ కష్టాల ద్వారా కొంచెం మెరుగొస్తావు. బాగా ప్రార్థన చేసుకుంటావు, బాగా ఓర్పు నేర్చుకుంటావు, బాగా సహనం నేర్చుకుంటావు. కాబట్టి అప్పుడు నువ్వు ఫోకస్ అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునా కాదండి? అందుకని ఇక్కడ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కష్టములను, శ్రమలను, ఇబ్బందులను, దుఃఖమును ఎందుకు అనుమతించాడంటే నువ్వు మాత్రమే తట్టుకోగలవని. నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ బలం ఉంది. నువ్వు ఓర్చుకోగలవు, నువ్వు సహించగలవు. నువ్వు సహింపలేనంత బాధ ఎప్పుడు దేవుడు నీకు పెట్టడు. ఒక మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని, గుండె ఉన్న వాళ్ళందరూ చేసుకున్నానా? ఉందా గుండె? ఉంది. ఒకసారి బయటికి తీసి చూపించండి. చూపించాక చూడటానికి నేనుంటానేమో కానీ మళ్ళీ అది లోనెట్టుకోవడానికి మీరుండరు, అవునా? యేసయ్య నాకు పెట్టిన ఈ శ్రమ నా మేలు కోసమే. అల్లెల్లి చెప్పండి గట్టిగా, అల్లెల్లి చెప్పండి. మీరు ప్రతిదినం కొంచెం రోజుకి అప్డేట్ అవుతున్నారు. ఎందులో చెప్పనా? వస్త్రధారణలో. కానీ బాధ ఏంటి చెప్పనా? మార్పు చెందట్లో అప్డేట్ అవ్వట్లా. ఈ మారుతని స్టైల్ వస్తుంది అందరికీ, కానీ మార్పు రావట్లా. ఇది మారుతుంది కానీ ఇది మారట్లా. నేను అంటాను, దీంతో పాటు అది కూడా మారితే బాగుంటుందంట. ఇదేం మార్చొద్దమ్మా, రేపు నేను గోని పట్ట కట్టుకుని రావక్కర్లేదు. మీరేం చేయాలంటే కొంచెం దేంతో పాటు ఏం మార్చుకోవాలా? హృదయాన్ని కూడా మార్చుకోవాలి. రోజుకొక స్వభావాన్ని, రోజుకొకటి ఏం చేయాలి? మీరు మార్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఓకే, ఇదంతా ప్రసంగం కాదండి, ఉపోద్ఘాతం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. నేను ఈరోజు ప్రసంగం చేసేంత నడిపింపు నాకు లేదు. ఎందుకంటే నా హృదయంలో చాలా వేదన ఉంది. అంకుల్ని బట్టి చాలా దుఃఖపడుతున్నాను. మనసంతా కలవరంగా ఉంది. అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి విశ్వాసం, నమ్మకం ఏంటంటే ప్రభు సన్నిధికి ఆయన చేర్చుకున్నాడు. అల్లు చెప్పండి గట్టిగా. చక్కగా బైబిల్ చెప్తుంది, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుచున్నారు. ఎవరో చనిపోయిన వారు. తమ ప్రయాసములు మాని. మీరు బెటరా, నేను బెటరా, ఆయన బెటరా? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక మీకు ప్రయాసం ఉందా? వంట చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, అప్పులు కట్టుకోవాలి, పొద్దున్న లేస్తే లగో, అవునా కదా? కానీ ప్రభువులో చనిపోయిన వారికి
విశ్రాంతి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విశ్రాంతి నొందుతున్నారు. వారు తమ జన్మభూమిని మరిచిపోదురు అంటే అర్థం చెప్పనా, అక్కడ మీరు బాగా ట్రాన్స్లేషన్ చేసుకోవాలి ఆ విషయాన్ని. ఈ అబ్బాయి ఎవరు కానీ ఈ అమ్మాయిని కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న మర్చిపోయినట్టుగా చూస్తున్నాడు రా అంటారు. అరుగుతుందా? మళ్ళీ చెప్పనా? అలా చెప్పండి. చాలామంది చెప్తారు, మా ఆయన అసలు నాకు పుట్టినింటోళ్ళని గుర్తు రాకుండా చూసుకుంటున్నాడు. అలా చెప్పండి, అవునా కదా? చెప్పండి, సందర్భం సమాధానం చెప్పండి, అవునా కదా? అది దేవుని స్తోత్రం. చెప్పండి. వాళ్ళు జన్మభూమిని మర్చిపోదురు అంటే అర్థమని చెప్పనా, దేవుడు అసలు ఈ భూమి మీద ఉన్న మనుషులను గుర్తుకు లేదు చేసుకోలేనంతగా అక్కడ తన మహిమను ఆనందాన్ని ఇస్తున్నాడు. మీకు విషయం తెలుసా, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ బాధలు ఉండవు, అక్కడ కష్టాలు ఉండవు, అక్కడ ఎప్పుడు నెమ్మది. బైబిల్ చెప్తుంది, ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువులు, ఇప్పుడు మనం ఏడ్చి కన్నీళ్ళు వస్తాయి కదా, అక్కడ నవ్వి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఏడిస్తే వచ్చే వాటిని కన్నీళ్ళు అంటారు, నవ్వితే వచ్చే వాటిని బాష్ప బిందువులు అంటారు. ఓకే, కాబట్టి మన వాళ్ళందరూ, ఈ సీనాయిలో మరణించిన వారందరూ చక్కగా విశ్రాంతిలో, అక్కడ సభ్యులు మనకి ఎక్కువ మంది ఆడగలుగుతున్నారు. ఎంతమంది ప్రభు వచ్చి పిలిస్తే వెళ్ళిపోతారు? అలలు చెప్పండి గట్టిగా. గోవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. గోవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హుడిగా మార్చెను. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. అందరం నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అంత బైబిల్ ఎవరు? దావీదు. ఆహా, గోవవలె నాకు రెక్కలుంటే 40 దేశాలు ఎలుకునే చక్రవర్తి అన్ని అంగులుండి కూడా నాకు ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ అన్నాడు. మీరంతా రీజాజీ ప్రసాద్ అంత చెప్తున్నారు, మాటగా చెప్తున్నారు, అవునా కాదు? ఎంత మనం ఎంత అండి? ప్రైజ్లో అక్కడున్నంత ఆనందం ఎక్కడ ఉండదండి. అందుకే ప్రభు కొంతమందిని పిలుచుకున్నాడు మన వాళ్ళని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ దేవుని మహిమలో ఉన్నారు. వాళ్ళు భూమి మీద ఉన్న ప్రయాసాలు, ఇబ్బందులు, కష్టాలే కదా, అందుకని దేవుని స్తోత్రం చెబుదాం. కాకపోతే వ్యక్తిగత బాండింగ్ని బట్టి కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎవరైనా మన విశ్వాసాలు అనేవాళ్ళు ఒక్కళ్ళైనా చర్చి మానేస్తే ఆ లెక్క వేరు, కానీ చనిపోతే బాధపడతాం కదా, అవును కదండి? చర్చి మానేస్తే ఆ లెక్క వేరు, కానీ మనం మందిరంలో నిత్యం హాజరయ్యే వాళ్ళు ఎప్పుడు దృష్టిలో ఉంటారు, తెలుసు కదా? నిత్యం హాజరయ్యే వాళ్ళు ఎక్కువ దృష్టిలో ఉంటారు. వాళ్ళ విషయం భారం ఉంటుంది. అందులో అంకులతో కొంచెం ఎక్కువగా చనువు సరదా ఉంది కాబట్టి చాలా దేవుని స్తోత్రం చెబుతాం. నేను ఆ రోజు వెళ్ళిన రోజు కూడా ఆంటీ ఒకటే మాట చెప్తాను, అయ్యా మీరు వస్తే ఆ అంకులకి ఆయుష్ పెరిగినట్టే.
ఆయన మీకోసం అట్లా ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఓకే, అందుకే నేను గుర్తుగా యూట్యూబ్లో పెట్టాం, చూసారా? అది ఇంకా మిగతా వాళ్ళందరినీ అప్పటికి మనకు యూట్యూబ్ లేదు, నెక్స్ట్ అప్పుడు అంత వీడియోస్ అంత తీయలేదు. నేను కొంచెం వీడియో తీయటం సడన్గా ఆలోచన రావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఓకేనా? ఇక నుంచి ఏదన్నా కానీ అది మంచి అయినా చెడైనా మనం దాన్ని జ్ఞాపకార్థంగా మన ఛానల్లో ఉంచుదాం. దేవునికి అందరూ స్తోత్రం చెబుతాం. ఆసక్తిగానులు చెప్పండి. అయితే ఈ రోజున మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన సంఘంలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు. అదేంటంటే ఏదన్నా ఒక సందర్భాన్ని నేను ప్రకటన చేసినప్పుడు మ్యాక్సిమం 90% ప్రజలు స్పందిస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన సంఘంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక కష్టం అని చెప్పినా, ఒక ఇబ్బంది అని చెప్పినా, అది భోజనాలే కావచ్చు, అది పేదలకు ఇచ్చే కానుకే కావచ్చు, ఏదన్నా కానీ దేవుని బిడ్డలకు చేయటానికి మరి ఒక్కసారి రెండుసారి ఒక్క మాటలు చెప్పటే అలిసిపోకుండా చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఆలోచిస్తే ఉండి చేస్తున్నారా అంటే లేకపోయినా చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అట్లాంటి వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. అవేంటో చెప్పి ఈరోజు ముగిస్తాను. ఎందుకంటే మన సంఘం అలిసిపోకుండా మేలు చేసేదిగా మారాలి. నేను చేశాంగా నేను మళ్ళీ అనేది కాదు. అలాంటి మనసులో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, లేరని నమ్ముతున్నా. మన చేశాంగా మళ్ళేంటి అనేవాళ్ళ గురించి మాట్లాడట్లా, రే చేయలేకపోతున్నాను ఇంకా నేను అనేవాళ్ళ కోసం మాట్లాడతాను. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుని ప్రజలకు మనం చేయటం ద్వారా ఉన్నా లేకపోయినా, మన కుటుంబంలో ఒక సమస్య వస్తే మనం స్పందించమా? ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం? చప్పో చేసినా ఇతరులకి, మన కుటుంబానికి, మన ఇంట్లో ఒంట్లో బాగోపోయినా చేస్తాం. అట్లానే సంఘం కూడా దేవుని బిడ్డల విషయాల్లో, అట్లని చాలా విషయాల్లో ఒక మాట ఎన్నిసార్లు ఈ సంఘటక ప్రకటన చేసిన ప్రతిసారి ఇప్పుడు ఇవ్వలేదు సంఘస్థులు, అమ్మో ఇళ్ళలో కోపం ఉందేమో అనుకోకుండా దేవుని బిడ్డలు ప్రతి విషయంలో సహాయం చేశారు. మీరందరే దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇచ్చిన వారిని, దేవుని బిడ్డలందరినీ కూడా మరి మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేం కదా, ఘనపరచకుండా ఉండలేం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు చేయగలం చెప్పనా? ఇలాంటి బాధ నాకు కూడా వస్తుంది కదా, ఇలాంటి కష్టం నాకు కూడా వచ్చినప్పుడు నా సంఘం ఉంది కదా అనుకునేటువంటి వారిలో ఈ స్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సరి చేసి నేను పేదలకి, సంఘంలో ఇబ్బంది పడే వారికి, కష్టంలో ఉన్న వాళ్ళకి నేను ఆదుకోవాలి, నేను చేయగలంత సహాయం నేను చేయాలి అనే మనసు దేవుని బిడ్డలకి ఉండాలి. అలా ఉండటం వలన వచ్చే లాభాలు ఏంటో మీకు కొన్ని మాటలు చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అసలు దేవుడే పేదలను ముంచాడు. ఆమె చెప్పండి, మాట్లాడండి కొంచెంసేపు. హుషారుగా ఉండాలి, అందరూ అనుగుణ హుషారుగా ఉండాలి, ఆసక్తిగా ఉండి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎదురు కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని తాకుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని యొక్క సన్నిధి మందిరాన్ని కమ్ముకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు దేవుడే పేదలను ఉంచాడు. ఎందుకు చెప్పనా? కాస్త కోస్త స్తోమత ఉన్న వాళ్ళ యొక్క స్వభావాన్ని తెలుసుకోవటానికి. అందరినీ ధనవంతులను ఎందుకు చేయలేదో తెలుసా? అందరినీ దేవుడు గొప్పోళ్ళుగా ఎందుకు చేయలేదో తెలుసా? దేవుడు మనిషికి మనిషి దేవునిలాగా ప్రవర్తిస్తాడా లేదా? దేవుడుండే స్థలంలో మానవుడు ఉండాలంటే దైవ స్వభావం కలిగి ఉండాలి కదా, అంతే కదా. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తుని ధరించాలి. ఆత్మస్వరూపి నీలో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను, మనిషి దైవంగా మారాలంటే క్రీస్తుని ధరించాలి. ఒక మనిషి మనిషిగా బ్రతకాలంటే తగ్గించుకోవాలి మనుషుల మధ్యలో. మనిషి దైవములాగా మారిపోవాలంటే క్రీస్తును ధరించుకొని తన నష్టపోతూ కూడా ఇతరులకు మేలు చేసిన వ్యక్తిలాగా మారాలి. నీకు కష్టాలున్నా కూడా ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మారాలి. నీ కష్టాలను అడ్డం పెట్టుకొని ఎదుటి వారికి మేలు చేయని వ్యక్తివైతే నువ్వు క్రీస్తు స్వభావం నీది కానే కాదు, నాది కూడా కాదు. అలా చెప్పండి గట్టిగా. నాకు కష్టం వస్తే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్న మాట అర్థం ఏంటో తెలుసా?
నేను ఏ విధంగా సమస్యలు ఉన్నప్పుడు నాకు నేను లేకపోయినా ఎట్లా ప్రయత్నిస్తానో నువ్వు కూడా అట్లా చెయ్యి అని అర్థం. ఏమంటారు? అందుకే గుర్తుపెట్టుకోండి, విసుకక మేలు చెయ్యి, దీన్ని పొందటానికైనా ఆడకొస్తావు. ఇక్కడ ఏమీ సంపాదించుకోక అక్కడ ఏమీ సంపాదించుకోకపోతే నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఒకటి ఉంది. అదేంటిది? నిత్య నరకం. దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం. సామెతలు 28, 27. పేదలకు ఇచ్చువానికి ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పేదలకు ఇచ్చువానికి లేమి కలుగుతూ ఆ సమయంలో కళ్ళు మూసుకొని నాకేమి సంబంధం లేదు అనుకున్న వాని మీదకి బహుశాపములు కలుగును. దట్స్ ఆల్. ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోకూడదు, నాకు సంబంధం లేదని. కళ్ళు మూసుకుంటే శాపం వస్తుందట. పేదలకి ఇచ్చువానికి లేమి కలగదంట. గట్టిగలలు చెప్పండి, ఆసక్తి గలలు చెప్పండి. హల్లెలూయా. పేదలకిచ్చువానికి లేమి. గుర్తుపెట్టుకోండి, నీవు సహాయం చేసే వ్యక్తివేనా? అయితే నీకు లేముండదు. నువ్వు ఇచ్చేటప్పుడు సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇస్తున్నావా? నీకు లేమి కలుగదు. దేవుడు నీకు ఇచ్చింది ఇవ్వడం చాలా మంచి స్వభావం. నాకున్నా లేకపోయినా నేను పేదరికంలో ఉన్న వారికి మేలు చేయాలి. అలలు చెప్పండి గట్టిగా, సంతోషంగా అలలు చేద్దాం గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పిన సాక్ష్యానికి నిన్న జరిగినటువంటి సందర్భాన్ని చూసి ఈ ఇంటికల్లా ఆయన అల్లుడు నాకు చెప్పిన మాట, ఈరోజు సాయంకాలం జరిగే మీటింగ్ మొత్తానికి మీరేం వేసుకోవద్దు, మొత్తం నేను పంపిస్తాను. చప్పలు కూడా దీన్ని మైపరచండి. హల్లెలూయా. సాయంత్రం మొత్తం క్యాటరింగ్ భోజనాలు మొత్తం నేను పంపిస్తాను అన్నాడు. నాకు మనసు ఉంది. దేవుడు అంటే నేను వేరే వాళ్ళలోంచి కార్యం చేయడం మొదలుపెట్టాడు. మనసుంటే ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. చూశాడు, మొత్తం చూశాడు, నేను పరీక్షించాడు. మొత్తం పరీక్షించి సంఘం ఇట్లా చేస్తుంది, పేదలకు నేనెందుకు చేయకూడదని ఒక వ్యక్తి ఈరోజు పెడదాం నా మనసులో అనుకున్న దేవుడు ఎన్ని వైపు నుంచి ద్వారాలు తెరిచాడు. అసలు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజల మనలో ఇచ్చే మనసు ఉండాలి, పేదలను కనికరించే మనసు ఉండాలి. పేదలు ఎవరైనా సరే సంఘంలో ఉంటే వారి ఎడల మనం చూపించే కటాక్షము ఏం జరుగుతుందంటే నాకు లేమి లేకుండా చేస్తాడు. అలా చెప్పండి గట్టిగా. మీకు ఒక మాట చెప్పినా, నువ్వు ఎంత చేస్తే అంత ప్రతిఫలం నీకు ఉండకుండా ఉండదని నేను చెప్తున్నా. అసలు ఉంచుకోడు. ఆ రెఫరెన్స్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆయన ఉంచుకోడు. ఒకవేళ నీవు కళ్ళు మూసుకునే వ్యక్తి అయితే, కళ్ళు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పేదోడు ఉన్నాడు, సాయం చేయాలి, చేయకుండా ఈ సందర్భంలో నాకు సంబంధం లేదని ఎట్లా వెళ్ళిపోతే బైబిల్ చెప్తుంది బహుశాపములు కలుగు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నాకేమిస్తాడు, నాకేం చేస్తాడు కాదు, నేనేం చేస్తాను అన్న కాడి నుంచి దేవుడు నీకేం చేయాలని ఆలోచన మొదలైంది. ఇది ఆత్మీయ సందేశం అండి ఇది. అందుకే అన్యుల్లో కూడా ఈ ప్రేరేపణలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా కాస్త కోస్త గ్రహింపు ఉంది. దేవుని పెట్టిన మనకి ఇంకా విశాల దృక్పథాలు ఉండాలి, ఇంకా హోప్ అండ్ హార్ట్ ఉండాలి, ఇంకా చాలా ప్రార్థన ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకు చెప్పనా, నేను చేసే మేలు నాకు లేమి లేకుండా చేస్తుంది. ఈరోజు నేను మేలు చేశాను అనుకోండి, రాబోయే నా తరంలో ఉన్న నా పిల్లలకి దేవుడు లేమి లేకుండా చేస్తాడు. గట్టిగా అలా చెప్పండి గట్టిగా. ఈరోజు నేను చేసే పని ద్వారా దేవుడు భవిష్యత్తులో నా బిడ్డల 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 తరాల మీదకి ఆశీర్వాదాన్ని కొమ్మరిస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోనాతాను చేసిన మేలు మెఫీ భవిష్యత్తు మీదకి వచ్చినట్లుగానే మనము చేసే ప్రతి మేలు, మనం చేసే ప్రతి ఉపకారము, మనం చేసే ప్రతి విధమైన సహాయము అది ఆశీర్వాదమై, దీవెనై, ఐశ్వర్యమై మన జీవితాలను వెంబడిస్తుంది. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే మనం ఇతరులకి ఏం చేయాలి? మేలు చేయాలి. నీవు సహాయం అడిగిన వాడి నుంచి నీ తల తిప్పుకోవద్దు. 100 అడిగితే కనీసం 10 అన్న ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. కళ్ళు అయితే మూసుకోకూడదు. కళ్ళు మూసుకోవద్దు నాకు సంబంధం లేదు అని అర్థం. కన్నులు మూసుకోవటం సంబంధం లేదు. నేను అంటాను, ఒక మాట చెప్పనమ్మా, ఏమనుకోకండి. నేను ఒక్క ఈ ఆంటీ వాళ్ళ కోసం చెప్పట్లా, ఒక్క ఈ అంకుల్ కోసం చెప్పట్లా.
సంఘంలో ప్రతి పేదవాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే ఇతరులు కూడా మనకు తారసపడ్డప్పుడు దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం. మనం కనులు మూసుకునే వ్యక్తులుగా ఉండదు. నేను ఒక మాట అడగాలి మిమ్మల్ని అందరినీ. మన ఇంట్లో కష్టం వస్తే లేదు అని ఎంతమంది సైలెంట్గా ఉంటారు? లేదు, స్తోమత లేదు, కష్టం వస్తే లేదు అని ఎంతమంది సైలెంట్ అయిపోతారు? అవ్వం. ఏదో ఒకటి చేసి మనం కూడా అంతే. ఏది విత్తుతామో దాన్ని కోస్తాం. ధనాన్ని విత్తువాడు ధనాన్నే కోస్తాడు. గట్టిగా వెళ్ళాలి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనేం చేయాలని ముందుకెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనసు ఇక్కడ ఉంది కాబట్టి, మనసు ఉంది కాబట్టి. హల్లెలూయా. గట్టిగా మన మనసు ఉంటే ప్రభువే ద్వారాలు తెరుస్తాడు. 19వ అధ్యాయం 17వ వచనం. 19వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చదువుకున్నాం అందరం? వచ్చింది ఆన్సర్. పేదలను కనికరించువాడు యెహోవాకి, దేవుడికి అప్పించాడు. ఎవరున్నారా? పేదలకు ఇస్తే దేవుడికి. ఎందుకంటే ప్రభు అడిగాడు, నేను హాస్పిటల్లో ఉన్నాను, మీరు నన్ను చూడటానికి వచ్చారా అన్నాడు. ఎవరో అదే మనోళ్ళు ఎవరైనా ఉంటే 30 సార్లు తిరుగుతాం, తర్వాత ఏమీ లేదు, నీకు ఏ మేలు వాళ్ళు చేయరు. అలా చెప్పండి. పేరు పేరున తిరగాల్సిందే హాస్పిటల్కి. ఏం చెప్పిన వాళ్ళ ముందు సంపద కోసం ఏం పనుకోమాగని కఠినంగా మాట్లాడినా మన వారికి ఉన్న బాగోపోతే ఎన్నిసార్లు తిరుగుతామండి? నేను చెప్పాను చాలాసార్లు, ఇంపార్టెంట్ సంఘమే అన్నాను నేను చాలాసార్లు. పేదలను కనికరించువాడు అట్టి వానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. అంటే అదేంటి? నువ్వు చేసావు కదా, నేను వదిలేడు ఆయన. చేశాక ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. అంటే నేను చేసిన దానికి ప్రత్యుపకారం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చేసిన ఉపకారం ఒకలాగా ఉంటుంది, ఆయన ప్రత్యుపకారం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నా చేత్తో నేను దేవుడికి ఇస్తే నా చెయ్యి చిన్నది, ఆయన చేత్తో నాకు ఇస్తే ఇంకా దేవుడి చెయ్యి ఎంత పెద్దది? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇంకా ఆయన చేతుల గురించి బైబిల్ ఎలా రాసింది కూడా ఒక చోట, ఆయన పులిసిట్లో సముద్రాన్ని బంధిస్తాడు. అంటే ఒకవేళ దేవుడి నా పక్షాన చేయి విప్పితే సముద్రం అంత ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సముద్రం అంత ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు ఆయన. అందుకే చెప్తున్నాను, మీ రిలేషన్ విషయంలో మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం, కానీ దేవుని బిడ్డల విషయం కూడా శ్రద్ధ కలిగి ఉండండి. అమ్మో అందరం పోవాలా, నేను పోవాలా, ఇదే అదే అన ఎన్నిసార్లు తిరుగుతాం మనం మనోళ్ళ కోసం? చెప్పండి. ఇక్కడ ఏం కనపడుతుంది మనలో? మరి ఇట్లా కరెక్ట్ అంటారా? చెప్పాక నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరి కోసమో చెప్పట్లేదు చెప్పాక. మీకు అర్థమవుతుందా? ఆల్వేస్ అందరి గురించి అన్ని విధాలు చెప్తాను. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. మామూలుగా బాగోలేకపోయినా కూడా మనం పోతాం కొన్ని చోట్లకి, పోమా? కానీ ఏంటి మన ఉద్దేశం? సంఘస్థులు ఫీల్ అయినా పర్వాలేదు, కానీ మనోళ్ళు ఏమకూడదు, ఫీల్ అవ్వ. అవునా? ఏం మనుషులండి, ఏం మనస్తత్వాలు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలకు చేసింది నీకు ప్రత్యుపకారంగా వస్తుంది. నీ వాళ్ళకి చేసింది నీకు ప్రత్యుపకారం ఎట్లా వస్తుంది చెప్పనా? వాళ్ళ నుంచి అక్షంతలు, వాళ్ళ నుంచి తిట్లు, వాళ్ళ నుంచి శోధనలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునా కాదండి? దేవుని సంఘంలో విసుక్కుంటాం, దేవుని పని చేసినప్పుడు విసుక్కుంటాం, ఇచ్చేస్తాం, అది చేస్తాం. అదే మన సొంతదాన్ని పట్టికి చాలా రకాలుగా ఎంత ఎంజాయ్మెంట్, చాలా శ్రద్ధ, చాలా ఆలోచనలు చాలా రకాలు ఉంటాయి. నువ్వు విశ్వాసికి ఎట్లా గుర్తింపబడతావు? దేవుని దృష్టిలో సంఘంలో గుర్తించబడతావేమో, ఆయన దృష్టిలో గుర్తింపబడవు. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఒక ధనవంతుడు, గొప్ప వ్యక్తితో ఎక్కడ ఉంటే వెళ్ళకర్లా, పట్టించుకోకర్లా. కానీ ఒక పేదవాడు, ఒక పరిస్థితి బాగులేని వాడి జీవితంలో ప్రతి వ్యక్తి కూడా కొద్ది గొప్ప శ్రద్ధ కలిగి ఉండాలి. అట్టి వానికి దేవుడంట ఏం చేస్తాడు? అక్కడ రాసింది ప్రత్యుపకారము చేస్తాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏమిస్తాడటమ్మా? వాని ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారాన్ని చేస్తాడు. దేవుడు చేస్తున్నాడు, పొందుకుంటున్నాం. అల్లుడు చెప్పండి గట్టిగా. ఏం చేయాలండి?
ఆదరించాలి, సేద తీర్చాలి, బలపరచాలి. ప్రభు అన్నాడు ఏమని తెలుసా? ఇదిగో ఈ నా సహోదరులు అన్నాడు. ఆయన సహోదరులను ఎవరి గురించి సంబోధించుంటాడు మీరు చెప్పాలి. యోహాను సువార్త ప్రకారం ఎవరిని ఈ నా సహోదరులు అన్నాడు? ఈ నా సహోదరులో ఒకడు రోగిగా ఉన్నప్పుడు నువ్వు వానికి చూడవెళ్ళితివి కనుక నన్ను చూసినట్లే అని పరలోకంలో మేకలు గొర్రెలకు డిస్కషన్లో మాట్లాడాడు ఆయన. అప్పుడు ఎవరి గురించి అన్నట్టు మాట? ఈ నా సహోదరుని ఎవరి గురించి అన్నట్టమ్మా? సహోదరులు అంటే సంఘస్థులని. మీకు అర్థం కాలేదు అక్కడ? రక్షింపబడిన వాళ్ళని అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇదిగో వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చావు, ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టావు, రోగిగా ఉన్నప్పుడు చూడవచ్చితివి. ఏ మాట అంతా చూడవచ్చిందన్నా లేదా? ఆ మాట ఉంది. ఏమంటారు? ప్రభువా, మేమెప్పుడు నీకు ఆకలి అయితే అన్నం పెట్టాం? నువ్వు దప్పికొంటే ఎప్పుడు నీళ్ళు ఇచ్చాం? ఎప్పుడు పరదేశం ఉన్నావు? ఎప్పుడు వస్త్రాలు ఇచ్చాం? ఎప్పుడు రోగం అంటే చూడటానికి వచ్చాం? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేసిన ఎడల నాకు చేసినట్లే. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొడదాం గట్టిగా. అల్పులైనటువంటి ఈయన సహోదరులకు మీరు చేస్తే నాకు చేసినట్లే. రెఫరెన్స్తో సహా చూసారు కదండి. వానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. గట్టిగా చూద్దామా? మీ అందరికి నేను ప్రేమతో మన సంఘానికి హెచ్చరిక ఏంటంటే, పేదలకి సహాయం చేయడానికి మీరు ఎప్పుడు ముందుండండి. ఓకేనా? వీలైనంత వరకు చేయండి. ఇది మీకు ప్రతిఫలం. ఓ మాటన ఇది బలవంతం మాటలు కాదు, నిర్ణయం మీది. ఈ ప్రసంగాలు ఎప్పుడు నిర్ణయం మీరు తీసుకోవాలి. 17:5 కూడా చదువుకుందాం. దేవునికి అందరూ పేదలను ఎక్కిరించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు. సరే, ఇక్కడ ఉన్నాడు. ఎవరన్నా పేదవాళ్ళని చూసి ఎక్కిరించటం, వాళ్ళని చూసి అపహాసం చేస్తే ఆ వ్యక్తి దేవుణ్ణి కూడా నిందించినట్టేనట. ఏం చేయకూడదు? అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా భోజనం అడిగినా, ఏదైనా పేదరికంలో ఉన్న వాళ్ళు 1-2 సార్లు అడిగినా మనం విసుక్కోకుండా ఏం చేయాలి? వాళ్ళకి పెట్టాలి తప్ప వాళ్ళ పేదరికాన్ని బట్టి, వాళ్ళ ఆకలిని బట్టి కనుక మనం వాళ్ళని కించపరిచి చిన్న చూపు చూస్తే ఒక విధంగా దేవుణ్ణి నిందించినట్లు, ఒక విధంగా వారిని ఏం చేసినట్టు? మనం నిందించినట్లే, అవమానించినట్లే. దేవుని స్తోత్రం చెల్లిదాం. పేదలను ఎప్పుడు ఏం చేయకూడదంట? ఎక్కిరించకూడదు, వారిని అవమానించకూడదు అని బైబిల్లో సెలవిస్తుంది. తన సృష్టికర్తనే నిందించువాడు ఆపదను చూసి, ఎవరిని ఆపదలు ఉన్నారనుకోండి, ఇట్నే జరగాలి, వాళ్ళకి అంతే జరగాలి. దేవుడు ఊరుకుంటాడా నన్నంటే? అన్నావు అనుకో, అలా చెప్పండి, నిన్నంటే ఊరుకోడు, నువ్వంటే కూడా ఊరుకోడు. అప్పుడు కొలత కరెక్ట్గా వస్తుంది. అందుకే నన్ను అన్నోడికి ఏమవ్వకూడదు, నేను అన్నోడికి నాకు ఏమవ్వకూడదు అన్నట్టు ఉండాలి మనం. అంతేగాని చూసావా నన్నంటే ఎట్లా ఉంటుంది అనుకున్నావు? అట్లా అనకూడదు, ఎప్పుడు ఎవరిని అట్లా అనకూడదు. మనం సృష్టికర్తలం కాదు, మనం మహోన్నతుడైన దేవుడు కాదు. ఎవరి సమయంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనం అంతా ఇది ఏం కాదు. ఏమంటావు? దీవెనా నేనేంటంటే అదేంటావు? అవునా కాదమ్మా? మనం ఎప్పుడైనా అంటున్నారా? ఎవరికైనా జరగగానే నన్నంటే దేవుడు అన్నారు? ఎప్పుడన్నా అనలేదా? అన్నారు. ఎందుకు? ముసుగులో గుద్దులాట అనలేదా? అంటాం. దేవుడు ఊరుకోడు అని మనం చాలాసార్లు అట్లా అంటాం. దేవుడు ఎవ్వరిని మన విషయంలో పగ తీర్చుకోడు. ఎందుకు చెప్పనా?
మనమేదే ఆయన ఎడల మనం చేస్తే తీర్చుకోలేదు. గట్టిగా ఎలా చెప్పండి. దేవుడు ఎవరి మీద ఎట్లా జరుగుతుంది అనేది కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్పొచ్చు. సందర్భం ఇది కాదు. ఎవరైనా పేదరికంలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళు కానీ దేవుడి కష్టాలతో దేవుడు ఊరుకోడు. ఇట్లా అని అనమాకండి. అది ఎంత తీర్పు తెలుసా? అది చాలా హైవే కరెంట్ వైర్ పట్టున్నట్లే అలాంటి తీర్పులు తీరిస్తే. ఇప్పుడు మీరు అన్నారా, జరుగుతూ ఉంటాయి కొన్ని, మనం పట్టించుకోకూడదు. సంఘానికి విరోధంగా ఏది అది కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ వాటి గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే పేదలను ఏం చేయొద్దు, ఎక్కిరించొద్దు, ఎప్పుడు ఎక్కిరించకూడదు. అది దేవునికి ఇష్టం ఉండదు. ఆపదను చూసి సంతోషించకూడదు. ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా ఆపదలో ఉంటే చూసావా దేవుడు ఎందుకు కోరుకుంటాడని అట్లా ఆపదలను బట్టి, ఆపదలను బట్టి, అవతల ఇబ్బందులను బట్టి మనం ఎంజాయ్ చేయకూడదు. ఎందుకంటే దేవుని కోపం సడన్గా అటు నుంచి ఇటు తిప్పుకుంటాడు. దేవునికి అట్లాంటి స్వభావం ఉంది. ఓకే, ఆసక్తి గలలు చూద్దాం. 14:21-31 ఈ 2 వచనాలు 2 చదవండి. ధాన్యుడు 31 కూడా. ప్రైజ్ ది లార్డ్. పేదలనంట కనికరిస్తే దేవుణ్ణి ఎంతమంది యేసయ్యని గణపరచాలనుకుంటున్నారు? అయ్యా నా ద్వారా నీకు ఘనత రావాలయ్యా, మహిమ రావాలంటున్నా. పేదలని జ్ఞాపకం చేసుకొని వారికి జ్ఞాపకం చేసుకుంటే, సహకరిస్తే ఖచ్చితంగా దేవుని ఘనపరిచినట్లేనంట. గట్టిగా చెప్తాం. అంటే మన కానుక, మన సహాయం కూడా ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. అలా చెప్పండి గట్టిగా. మనం అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఘనపరచాలి దేవుని అనుకుంటే మనం ఏం చేయాలట? వచ్చిన మళ్ళీ 31, దరిద్రుణ్ణి బాధించువాడు, దరిద్రులను బాధ పెట్టకూడదు, నిందించకూడదు కూడా. పేదలను కనికరించువాడు, ఆయన్ని ఘనపరిచేవాడు. గట్టిగా చెప్పండి గట్టిగా. పేదలను ఏం చేయాలి? ఆసక్తి గలలు చెప్పండి గట్టిగా. మీ అందరికీ ఒక మంచి సలహా ఇస్తా, గుర్తుపెట్టుకుని జాగ్రత్త. ఎవరైనా పేదలకు హెల్ప్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మీరందరూ కూడా మీకు తెలిసి తెలియక చేయకండి. ఎవరన్నా చేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా నన్ను కన్సల్ట్ అవ్వండి. అప్పుడు ఏం చేస్తానంటే, నేను వీటన్నిటిని బట్టి ఏదో ఒక మేలు కొరకు ఉపయోగపడుతుంది. మీరు తెలిసి తెలియక ఎట్లా వేస్తారో అట్లా తెలియదు. కాబట్టి మీరు ఇచ్చేవాళ్ళు దేవుని సేవకుడి దగ్గరికి ఇచ్చారనుకోండి, వాటన్నిటిని మనం కౌంట్ చేసి ఎవరికి ఎట్లా మేలు చేయాలనేది నాకు అర్థం. మీకైతే ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది. గట్టిగా చెప్పండి గట్టిగా. అంతే కదా? అది మర్చిపోకండి. ఈ విషయం సంఘపరమైన వ్యక్తులుగుతుంది. ఏదైనా చేయాలనుకుంటే మీరంటే ఇక్కడ మన సంఘంలో సేవకుడి దగ్గర తీసుకొని రండి. వాటన్నిటిని పక్కన పెట్టి ఎక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి ఎట్లా చేయాలి, వీళ్ళకి ఎట్లా చేయాలి. లాస్ట్ టైం మీరు చేసిన సహాయం సీతక్కకి ఎంత ఉపయోగపడిందో అలా చెప్పండి గట్టిగా. అట్లాగనే కొంతమందికి హెల్ప్ అయ్యాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, పేదరికంలో ఉన్న వారిని, పేదలను ఎక్కిరించకుండా, నిందించకుండా, వారిని బాధించకుండా వారికి మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అది అటివాడు యెహోవాని, దేవుని గణపరిచినట్లే ప్రభువుని గణపరచడం ఎంతమందికి ఇష్టం? బైబిల్లో ఒక మాట ఉంది, సమూయేలు గ్రంథంలో, నన్ను గణపరచువాడిని నేను ఘనపరుస్తాను. అలా చెప్పండి గట్టిగా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఘనపరుస్తాడు? గట్టిగా వెళ్ళి చూద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి అందరూ స్తోత్రం చెల్లి. తర్వాత 13:23 ప్రైజ్ ది లార్డ్. పేదోళ్ళు ఏదన్నా పని చేశారనుకోండి, ఆ పంట విస్తారంగా పండిద్దంట. ఏం చెప్పినా, కొంచెం టెక్గా ఉన్నోళ్ళు పనిచేసే పని వేరుగుంటుంది, కొంచెం పేద రకంగా ఉన్నోళ్ళు పనిచేసే పని వేరుగుంటుంది. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు కావాలని చూడండి, ఇప్పుడు మేము మిమ్మల్ని మందిరంలో పని చేయమని అనుకోండి, కాస్తంత టెక్గా ఉన్నోళ్ళు పని చేస్తే ఆ టెక్కు కనపడుద్ది పనిలో. గర్వంగా ఉన్న పని చేస్తే గర్వం కనపడుద్ది పనిలో. కానీ ఏమి లేని పేదోళ్ళు పని చేస్తే అది నీట్గా ఉంటుంది ఆ పని. మీరు నమ్మండి కావాలంటే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదండి? పేదవాడు పని చేసే ఆ పని నీట్గా ఉంటుంది. కానీ గర్వంతో చేసే పని, అది అహంకారం కనపడుతూనే ఉంటుంది పనిలో, ఆ టెక్ కనపడుతూనే ఉంటుంది. ఆసక్తి గలలు చెప్తాం గట్టిగా. అవునా కాదంటారు? కనపడదా? మీరు చూసి ఉంటారు, ఒక ఆమె చర్చలకు వచ్చి ఊడుస్తూ ఉంటుంది, మందిరం అంతా తుడుస్తూ ఉంటే ఒక అతను చూస్తాడు,
చూసి ఆమెను చూసి ఎప్పుడు వచ్చామంటే నేను మందిరం ఉండడానికి వచ్చాను, ఎప్పుడంటే బాగా కష్టపడి చేస్తూ ఉంటుంది పని. అయితే బయటికి వెళ్ళాక ఆమెకి కార్డు ఇచ్చి నేను నీకు జాబ్ ఇస్తాను, నన్ను కలువమ్మా అని చెప్పేసి ఆయన కారు దగ్గరికి వెళ్తా ఇస్తాడు. ఆమె ఏమందో ఆ కార్డు తీసుకొని దగ్గర పెట్టుకొని ఒకసారి ఆమె వెంటనే పక్కన ఉన్న కారు లాక్ ఓపెన్ చేస్తాడు. అది మామూలు కారు కాదు, ఆమె కూడా కార్డు తీసుకొచ్చేస్తుంది. అది చూసి మనోడు ఆశ్చర్యపోతుంది. మనోడు బుడ్డ కారు వచ్చి ఉలికెత్తుంటాడు, ఆమె పెద్ద కారు నుంచి గాడు తీసేస్తుంది. అలశక్తి గలడు చెప్పటికి. సో అన్ని కోటాను కోట్ల, మరి అమెరికాలోనూ మరి ఎక్కడో ఏ దేశంలో, అమెరికా కాదు, అట్లాంటి ఆమె పొద్దున్న వచ్చి ఏం చేస్తుంది? మరి మనం ఏనా వేదలు సేద్యపరచు భూమి విస్తారముగా పండును. గట్టిగా చదా. మీరు మందిరంలో చెప్పాను, నేను చాలాసార్లు పరిచయాలు మీట కూడా కఠినంగా మాడతారు. మనకు తెలుసు గొంగలి పురుగు రూపాంతరం చెంది సీతాకొక చిలుక అయింది. సీతాకొక చిలుక రూపాంతరం చెంది భయంకరమైన బొచ్చు పురుగు అయింది, ఇక్కడ గజ్జి పురుగు అయిందండి. అసలు బేదలు సేద్యపరచు భూమి విస్తారంగా పండింది. అందుకే ఇప్పుడు పేదవాళ్ళను మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పేదవాళ్ళని పెట్టుకోవాలండి. ఎందులో పెట్టుకున్నా, ఏ పనిలో ఎవరు పెట్టుకోవాలి? టెక్కు వ్యవహారాలు చేసే వాళ్ళు పెట్టుకోకూడదు. ఎందుకు చెప్పిన ఆ టెక్ ఎక్కడ కనపడింది? ఇప్పుడు మీకు చెప్పిన గజ్జి ఉందనుకున్న ఒక వ్యక్తికి, ఏంటిది గజ్జి. ఈ మధ్యకాలంలో కన్నా పాతకాలంలో గజ్జి ఎక్కువ ఉండేది, హాస్టల్లో ఎక్కువ ఉండేది. ఒకే సబ్బు ఒకే నీళ్ళు. ఇప్పుడు కొంచెం ఎవరికి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు, కానీ పాత రోజుల్లో హాస్టల్లో ఎక్కువ గజ్జి ఉండేది. గజ్జి, దురద, తామర, మలాం, లామ్ ఉంది, ఇది ఉంటుంది కదా, ఏదది ఉందా? అయితే ఈ గజ్జి అనే బెటరు. ఇప్పుడు ఆపుతారు నవ్వు చూడండి. ఇప్పుడు గజ్జున్నవాడు బస్ స్టాండ్లో ఆగుతాడా గోకోకుండా? చెప్పండి. రైల్వే స్టేషన్లో, పెళ్ళిలో ఉన్నా, చావులో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎదురు ఆగదు. అది ఆపుకునేది కాదు. కనీసం జేబులో చేయబెట్టాను సరే ఎత్తాడు, నలుగురు లేని సరే ఎత్తాడు, పోకుతాడు. అట్లనే టెక్కున్న వ్యక్తులు ఆ టెక్ ఎక్కడున్నా కనుక. అందుకే నేను చెప్తున్నాను, దేవుని పని చేసే ఎవరికైనా సరే మొదట దీన మనసు ఉండాలి, దీనత్వం ఉండాలి. చెప్పాక మనిషిగా బ్రతకాలంటేనే తనను తాను, మరి మనందరిలో ఏముండాలా? తగ్గింపు ఉండాలి. మీరు ఎవరైనా కానివ్వండి, దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకున్నాక మనలో చాలా తగ్గింపు ఉండాలి. ఆసక్తి గలడు చూద్దాం. చివరి మాట 41వ అధ్యాయం కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 41:1. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు. అల్లు చెప్పండి గట్టిగా, యెహోవా వానిని. మీకు విషయం చెప్పిన అవసరం అల్లు చెప్పండి. చివరి మాట సంతోషంగా అల్లు చూద్దాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలములో యెహోవా వానిని తప్పిస్తాడు. పేదలను మనం కటాక్షించడం ద్వారా ఏమో చెప్పనా, ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడట. సరే, పేదలకు హెల్ప్ చేయటం వల్ల ఎన్ని రకాల మేలులు, స్వేచ్ఛ, ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయో ఆసక్తి గలలు చెప్దాం. ఎందుకు అర్థమవుతుంది ఈ మాట? దేవుని స్తోత్రం చెప్తాం. ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడట. ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదో ఒక ఆపదలో ఒక్కోసారి పడ్డావు అనుకో, ఆ ఆపదలోంచి తప్పించడానికి దేవుడు నిన్ను గుర్తు చేసుకోవడానికి నీలో కనపడాల్సిన క్వాలిటీ ఏంటి? ఈమె పేదలను కనికరించే మనిషి. కాబట్టి ఈ వ్యక్తి కనికరించిన దాన్ని బట్టేనా నేనేం చేయాలి? ఈ వ్యక్తిని తప్పించాలి. గట్టిగా జీతం. కాబట్టి ఈరోజు వాక్యం మీరు, ఈ ప్రసంగం దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఎందుకు చెప్పనా,
మీరు చేయలేదని నేను చేయట్లే ప్రసంగం. ఈరోజు మీరు చేశారనే చెప్తున్నాను. గట్టిగా ఎలా చెప్పండి. ఇంకనూ దేవుని పని విషయాల్లో, దేవుని సన్నిధిలో మనం ఇంకా రియలైజ్ అయ్యి ఇంకా ముందుకెళ్తామని ఈ వాక్యం మీకు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇది దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడ్డ విషయాలు ఇవన్నీ కూడా. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా, ఇశ్రాయేలుకి పాత నిబంధన ఒక ఆజ్ఞ ఉంది. మీరు పొలము కోయినప్పుడు మీరేం చేయాలి? పేదల కొరకు పరిగెను వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే అర్థం చెప్పనా, నీవు కోసుకోవాల్సిన దాంట్లో కూడా వదిలేయి, కొన్ని గుప్పిళ్ళు వదిలేయి. ఆ గుప్పిళ్ళు వదిలేసుకొని ముందుకు వెళ్ళిపో. ఎందుకు ఆ గుప్పిళ్ళు అంటే, నీ మైండ్లో ఒకరిని పెట్టుకుంటే నా గుప్పిళ్ళు వదులుతావు. ఎవరిని? అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మేము అన్నం తినేటప్పుడు కొన్ని గుప్పిళ్ళు వదిలేయి. ఏంటయ్యి? బియ్యం పేదలకని. నువ్వు ఖర్చుకుని డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకో, నేను ఈ బట్టలు కొన్నప్పుడు 700 అవుతుంది కదా, 500 కొనుక్కుందాం, ఈ 200 ఏం చేద్దాం? నువ్వు వస్త్రాలు కొనుక్కుంటున్నప్పుడు, నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు, నువ్వు తింటున్నప్పుడు, నువ్వు ఏదన్నా చేస్తున్నప్పుడు నీకు మనసులోకి ఎవరు రావాలి? పేదవాడు వచ్చేసేయాలి. ఎవరు రావాలండి? వచ్చేసి నీ మనసులోకి వచ్చిన మనం దీన్ని ఆపుకుంటే ఒకటి జీవితం ఇదే ఇద్దాం, ఒకరికి ఇదే ఇద్దాం అని నీ మనసులోకి కొన్నిసార్లు ఎట్లాంటి రియలైజ్ మైండ్ రావాలా? అప్పుడేమో చెప్పనా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్నప్పుడు తప్పిస్తాడు. ఎంతమందికి ఈ మెసేజ్ నచ్చింది? చేయత్రా? కోరుకోనా? నిజంగానే ఎత్తారా? నిజంగానేనా? అలా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. తప్పుగా అనుకోకండి. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మొదట బైబిల్లో కూడా మీరు చూడండి, మొదటి సంఘం పుట్టినప్పుడు ఏం జరిగింది? ఎవరు చెప్తారు ఈ మాట? క్లోజ్ చేస్తాను. మొదటి సంఘం పుట్టినప్పుడు వారు చిరచరాస్తులు అమ్మి మరి పెట్టినప్పుడు, అప్పుడు పేతురు వెంటనే ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఎవరెవరికి ఏ అవసరమో సంఘం పుట్టిందే అక్కడ. అయితే వాళ్ళు కూడా చూసారా, వాళ్ళు ఎవరికి ఇవ్వాల? వాళ్ళు తెచ్చేవరకు ఇచ్చారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, అపోస్తులు పంచారు. అర్థం చెప్పనా? ఇప్పుడు మేము ఇచ్చాం అనుకోండి, మాకు ఘనత ఉంటుంది. పాస్టర్ గారు తెస్తే పాస్టర్ గారి ద్వారా ఘనత మాకెట్ వస్తుంది అని ఎవరికన్నా అట్లాంటి ఫ్యాన్ మీద పేరు ఉందా? లేదు కదా. కొండ మీద పేరు. ఓ పాస్టర్ గారికి అట్నే ఒక ఫ్యాన్ ఇచ్చి, మంచి ఫ్యాన్ బిగించి, అయ్యగారు నేను ఇచ్చిన ఫ్యాన్ మీరు చూసుకోవడమే కానీ వేసుకోవడం లేదందంట. అదేంటమ్మా అంటే, అంతే అంటే కొన్ని సంఘాలు ఇట్లా డిమాండ్ ఉంటుంది కదా, మన సంఘం అట్లా కుదరదు. ఫ్యాన్ తీసి ఇచ్చేస్తాం వాళ్ళకి, తీసుకెళ్ళి ఇక్కడ తిప్పుకొని కదా. అదేంటమ్మా అంటే, అంతే అయ్యారో మీరు చూసుకోవడమే కానీ వేసుకోవడం లేదంటుందంట. ఒకరోజు ఆరాధనలు ఇట్లానే జరుగుతూ ఉంటే ఎవరో బాగా చెమటలు పడుతుంది, అయ్యగారు సొక్కా తడిసిపోయిందని చెప్పేసి చూసుకోకుండా వేసారంట. ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఆమె అప్పుడే వచ్చిందంట. వచ్చి గట్టిగా ఎరిగాక పెట్టిందంట, ఎవడేసాడు రా ఫ్యాన్ అని. గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరికి అట్లా మనసు ఉందా? మేము పాస్టర్ గారికి ఇస్తే మా పేరు ఎట్ట బయటకు వద్దని. మీ పేరు బయటకు రావాలా? మీరిచ్చింది ఎవ్వనికి తెలియాల్సిన అవసరత లేదు. మీరు చెప్పకపోయినా నేను మిమ్మల్ని దేవుని దృష్టిలో, ఆయన దృష్టిలో ఎంత ఘనపరచబడతారో మీకు తెలుసు. గట్టిగా ఇలా చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ మనసులో ఎప్పుడు ఒకటి ఉండాలి. పౌలుకి చేయించినప్పుడు పేతురు ఏం చెప్పాడండి? పౌలుకి పేదలను గుర్తు చేసుకోయాలి. సేవలో అడుగుపెట్టిన పౌలుకి పేతురు గారు ఇచ్చిన మొట్టమొదటి ట్రైనింగ్ చెప్పిన, పేదలను గుర్తు చేసుకో. యేసు ప్రభువారి గురించి బైబిల్ ఉంది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు రాసింది? బీదలకు సువార్త మనం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే బేదలైన మీరు ధన్యులు అన్నాడు ప్రభు. పరలోక రాజ్యం మీదే. ఈరోజు వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం పేదలను కనికరించు వారిగా.
దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు దశమభాగం తీరండి. ఎంత ఇస్తారు వాళ్ళు? 33 రూపాయలు తీస్తారంట 100కి. ఎంత? ఎందుకు చెప్పనా ఒక 10 యాజకుడికి, ఒక 10 సంఘం యొక్క మెయింటెనెన్స్కి, ఒక 10 పేదలకి. అది దశమభాగం అంటే లెక్క వాళ్ళ దృష్టిలో. మనం ఒక 10కి ఏం చేస్తున్నాం? అల్లాడి ఆకులు మేసి మేకల్లాగా అయిపోతున్నాం. ఒక 10 రూపాయలు తీయడానికి 100లో. అట్లాంటి ఇశ్రాయేలుల దశమభాగం ఎట్లా ఉంటుంది? 30 రూపాయలు తీస్తారు, 33 రూపాయలు తీస్తారంటే వాళ్ళు 100కి 3 భాగాలు పంచాల ఆ ఒక్క దాంట్లో. అందుకే దేవుడు ఇశ్రాయేలుని సమృద్ధిగా దీవించాడు. అందుకే ఎంత దొరికినా కూడా ప్లేసు పంట వేస్తారు, ఇంత కూడా వాళ్ళకి ఆ పంట పండిద్ది. మన దేశపు దోసకాయలు ఎంత ఉంటాయేమో, ఆ దేశపు దోసకాయలు కానీ ఆ దేశపు యొక్క, అందుకే అన్నాడు కదా, కాలేబు యెహోషువలు వచ్చేటప్పుడు ఒక ద్రాక్ష గుత్తినట్టు తెచ్చారు, కావిడి వేసుకొచ్చారు, ఆ కర్రకి మధ్యలో కట్టుకొని వచ్చారు. అంటే ఎంత ఉండాలి? మామూలుగా ద్రాక్ష గుత్తి ఎంత ఉంటుంది అమ్మా? చిన్న ఉంటుంది. కానీ వాళ్ళు తెచ్చిన కావిడి వేసుకొచ్చారు, ఎంత ఉండాలి ద్రాక్ష గుత్తి? అందుకే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మీ అందరికీ అర్థం కదా, పాలు తేనెలు ప్రవహించంటే ఆ పాలు కొండమించి వస్తాయా, తేనె కొండమించి గారిద్దని ఎంతమంది అనుకున్నారు మీలో? పాలు తేనెలు ప్రవహించంటే అది అలంకార భాష. అది అంటే అంత సమృద్ధిగా ఉంటుంది. పాలే ప్రవహిస్తే నీళ్ళెందుకు నాకు అనుకున్నా అని దాని అర్థం. తేనె ప్రవహిస్తుంది అంటే, తేనె అంటే అప్పట్లో అసలు తేనె వాళ్ళకి ఆహారం. తేనె చాలా మంచిది. ఆకలితో ఉన్నప్పుడు ఏమన్నా తన తాగేసాడు. ఏంటిది? తేనె తాగితే కళ్ళు ఏం చేసినట్ట? తేనె తాగితే కళ్ళు మెరుస్తాయి. అదవుతున్నామా? తలకు రాసుకుంటే తల కూడా మెరిసిద్ది. అందుకే తేనె తలకు రాసుకోకుండా తల త్వరగా మండిపోదని వాళ్ళు ఇదివరకు. ఏ తేనె రాసిన పండిందిరా ఇప్పుడు మనకి. అంత అయిపోయింది జీవితం. ఆ శక్తి కలిగి చెప్పండి గట్టిగా, సంతోషం చెప్పండి గట్టిగా. మీ అందరికి అర్థమవుతున్న వాక్యం. పేదలను కటాక్షిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ జీవితంలో ఆపద వచ్చినప్పుడు నేను గుర్తు చేసుకుంటాడు. గట్టిగా ఎలాంటి జీవితం. అందుకని అపోస్తుల సంఘం కూడా అక్కడే పుట్టిందంటే. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టిందమ్మా? ఎక్కడ పుట్టింది? గట్టిగా చెప్పు. పేదరికంలోనే పుట్టింది. వారు పేదలను గుర్తు చేసుకున్నారు, సహాయం చేశారు. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ పూట ఈ వాక్యాన్ని నీ జీవితంలో నేను ఒక మాట చెప్పాలంటే, ఈ వాక్యం చెప్పి నేను మీకు మేలు చేశా. అలా చెప్పండి గట్టిగా. తద్వారా ప్రభు నాకు మేలు చేస్తాడు. దేవుని నామాన్ని స్తోత్రం. పేదలను కనికరించేవాడు యెహోవాకి అప్పించేవాడు. ఎవరైనా ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో మంచి తీర్మానంతో కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆదుకునే వాళ్ళుగా మారాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా.